16 మంది సైనికుల కాపలాలో ఉన్నటువంటి పేతురు చెరసాలలో హాయిగా నిద్రపోతున్నాడు అని రాసుంది. నిద్ర ఎట్లొచ్చింది అనేది నాకు ఇప్పుడు కోటి వరహాల ప్రశ్న. చాలాసార్లు ఉన్న డౌట్ నాకు అది. ఏమయ్యా, తెల్లారితే ఎందుకు అంత ప్రశాంతంగా నిద్రపోయాడు? నిద్ర ఎప్పుడు వచ్చిందండి? మీరు చెప్తే వచ్చింది. నేను చెప్తున్నా, నిద్రపోవడానికి నువ్వు ఎన్నన్నా వినియోగించు. నిద్ర ఎప్పుడు వచ్చిందో తెలుసా? హృదయంలో సమాధానం ఉంటే నిద్ర వచ్చింది. హృదయంలో ప్రశాంతత ఉంటే నిద్ర వచ్చింది. అది లేకపోతే నువ్వు ట్యాబ్లెట్లు వాడు, క్యాప్సిల్స్ వాడు, ఇంజక్షన్లు చేయించుకో. ఇంజక్షన్ చేసినా కూడా కళ్ళు మోస్తా తెరుస్తూ ఉంటారు, కానీ అది నిజంగా నిద్ర కాదు. వచ్చింది అంటే ఏ భయం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతత ఎప్పుడైతే మన హృదయంలో ఆవరించిద్దో అప్పుడు నిద్ర వచ్చింది. చాలామంది మందిరంలో కూర్చున్నప్పుడు మెల్లగా నిద్రలోకి ఎందుకు జారుకుంటారో తెలుసా? అందుకే నేను కోపడనో తిట్టను, బ్రతిలాడుకుంటా, లెగు అమ్మా అని. దేవునికి స్తోత్రం. బయట జీవితంలో నానా రకాల టెన్షన్స్లో హృదయం అలిసిపోయి దేవుని సన్నిధిలో మందిరావరణంలో ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు తల్లి ఒడిలో బిడ్డలాగా ఫీల్ అవుతారు కొంతమంది. ఎన్ని బొమ్మలు ఇచ్చినా శాంతించని పసిపాప అమ్మ ఒడికి చేరినప్పుడు ఆదమర్చి నిద్రపోయినట్టు యేసయ్య సన్నిధిలో ఆయన రెక్కల నీడకు వచ్చినప్పుడు కొంతమంది స్వాంతన పొందుతారు. మనసులో ఒక రకమైన హాయి ఆవరించిద్ది. అబ్బా, నా దేవుని సన్నిధిలో ఉన్నాను, నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు నాకు ఎంతో నెమ్మదిగా ఉంది అనిపించినప్పుడు ముందు అలసట తీరి స్వాంతన కలిగి కళ్ళు ఆటోమేటిక్గా మూతపడిపోతాయి. మళ్ళీ 10 నిమిషాలే నిద్రపోయినా అలాంటి స్థితిలో ఎంత రిలీఫ్ ఉంటుందో. అన్న, చాలా వందనాలు అన్న, మమ్మల్ని భలే అర్థం చేసుకున్నామని దండం పెడతాను. అట్లా నిద్రపోయే కార్యక్రమం ఏదన్నా కూటం పెట్టుకుని ఆ పని చేద్దాం. దాని పేరు నిద్రా కూటం అని పెట్టుకుందాం మనం. ఇక్కడ నేను నిద్రపోతే అక్కడ మీరు నిద్రపోదురు, కానీ ఇబ్బంది ఏం లేదు. ఇది వాక్య కూటం కాబట్టి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మీరు అలాంటి ప్రయోగాలు చేయొద్దు, కొంచెం యాక్టివ్గా ఉండండి. స్తోత్రం. అసలు ఎందుకు కొంతమంది అలా రిలీఫ్ అవుతారంటే మెయిన్ టెన్షన్స్ పోతాయి, ప్రశాంతత ఆవరించింది. పేతురు విషయాన్ని తీసుకుంటే పేతురు హాయిగా నిద్రపోగలిగాడు. నిద్ర ఎలా వచ్చింది పేతురు కంటే, పేతురు విషయమై సంఘానికన్నా టెన్షన్ ఉంది, సంఘం నిద్ర కాసింది కానీ